దేవుడైనా నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కటి మాటలు ఇవన్నీ కూడా. నిత్య జీవము పొందుకోవాలంటే పరలోక దేవుడైన నీతి కలిగిన యేసుక్రీస్తు వారిని మనం నమ్మి సిద్ధపడి మన హృదయాలను శుద్ధిగా ఉంచుకుంటూ ఆయన రాకడ వరకు కూడా మనము చాలా జాగ్రత్త కలిగి, ఎప్పుడైతే యేసు ప్రభు వారు వస్తానన్నాడో ఆయన రాకడ వరకు మనం అద్వితీయమైన దేవుడు కొరకు మనము సిద్ధపడి ఉండాలి. ఇంకా ఎన్నో సంవత్సరములు కూడా లేదు, ఎన్నో కాలము సమీపమైనది. యేసుక్రీస్తు వారు రావడానికి ఇంకా సమయం లేదండి. ఎంతో మనం అనుకుంటాం ఈ లోకంలో, అయ్యో ఎంతమంది ప్రసంగాలు చేస్తున్నారు, ఎంతమంది దైవజనులు అయ్యా యేసయ్య వస్తున్నాడు 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 అంటున్నారు అని మనం వింటున్నామే అని మనం అనుకుంటాం. కానీ యేసయ్య వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక మరి త్వరగా వచ్చును. ఆయన ఆలస్యము ఎందుకు చేస్తున్నాడంటే ఈ లోకంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో, ఇంకా ఎవరైనా రక్షణ పొందిన వారు ఉన్నారేమో, ఇంకా వారు నా చెంతకు రావాలి. ఎవరు కూడా నశించిపోవడము నాకు ఇష్టం లేదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. నమ్మి నన్ను సిద్ధపడి ఉండడానికి ఆయన ఇంకా కూడా రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వచ్చాడంటే ఇంకా మనలను తీసుకుని వెళ్ళటానికి వస్తాడు ఇంకా ఆయన.